మనం ఫస్ట్ క్వెషన్ సాల్వ్ చేసే ముందు మనం ఎలా చదవాలో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సమ్ మొబైల్స్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్. ఆల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్ హెవీ ఐటెమ్స్. నో మొబైల్స్ ఆర్ హెవీ ఐటెమ్స్ అని ఉంది. దీన్ని మనం ఇంగ్లీష్‌లో అర్థం చేసుకునే దానికన్నా తెలుగులో అర్థం చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో, దీనికన్నా ముందు ఇక్కడ మొబైల్స్, ఇన్‌స్ట్రుమెంట్స్, హెవీ ఐటెమ్స్ ఇయన్నీ చేసే బదులు మనం ఒక లెటర్‌ని అసైన్ చేద్దాం. ఇన్‌స్ట్రుమెంట్స్‌కి ఐ, మొబైల్స్‌కి ఎం, హెవీ ఐటెమ్స్‌కి హెచ్. ఓకేనా? సో, ఇప్పుడు తెలుగులో చూద్దాం. ఐలో కొన్ని ఎమ్‌లుంటాయి. ఓకేనా? ఐలో కొన్ని ఎమ్‌లుంటాయి. ఇక్కడ హెచ్‌లో అన్ని ఐలుంటాయి. హెచ్‌లో ఒక్క ఎమ్ కూడా ఉండదు. సో, దీన్ని మనం వెన్ డయాగ్రామ్ ఎలా వేద్దామంటే ఫస్ట్ ఆల్ ఉండే స్టేట్మెంట్స్ తీసుకుంటే మనకు కొంచెం ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో, హెచ్‌లో అన్ని ఐలుంటాయి. సో, హెచ్‌లో అన్ని ఐలుంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఐలో కొన్ని ఎమ్‌లుంటాయి. ఐలో కొన్ని ఎమ్‌లుంటాయి. ఇది ఎమ్. సో, ఇది మనం ఖచ్చితంగా ఉండాలి ఇది. ఈ ఇంటర్సెక్షన్ అనేది ఇది స్టేట్మెంట్ కాబట్టి దీన్ని మనం ఎక్కడైనా మూవ్ చేసుకోవచ్చు. అంటే ఈ హెచ్ రింగ్ ఉంది కదా, నేను ఇటు తీసుకెళ్ళి ఈ రెండు ఐ, ఎమ్, హెచ్ లోపల పెట్టేయచ్చు. హెచ్ ఇటా మూవ్ చేయొచ్చు. ఎమ్ ఇటా రివాల్వ్ చేయొచ్చు. కానీ ఈ రెండు మటుకు స్టిక్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇంటర్సెక్షన్ అయినాయి స్టేట్మెంట్ కాబట్టి. దాని తర్వాత హెచ్లో ఒక్క ఎమ్ కూడా ఉండదు. హెచ్లో ఒక్క ఎమ్ కూడా ఉండదు. యాక్చువల్గా ఇది క్వశ్చన్ కాదు, ఇది నేను యాడ్ చేశాను. ఈ స్టేట్మెంట్ అనేది జరగదు. హెచ్లో ఎమ్ ఈ రెండు స్టేట్మెంట్ జరగవు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెచ్లో ఎమ్ ఉండాల్సిందే. ఎందుకంటే హెచ్ నుంచి ఎమ్ కానీ బయటకు వచ్చేసింది అనుకో, ఐలో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. సో, అందుకని ఆ స్టేట్మెంట్ జరగదు. థర్డ్ స్టేట్మెంట్. ఆల్ పోయిట్స్ ఆర్ పి అంటే ఐలో అన్ని పీలు ఉన్నాయి. ఐలో అన్ని పీలు ఉన్నాయి. సో, దానికి వెన్ డయాగ్రామ్ ఇది. ఓకేనా? ఐలో అన్ని పీలు ఉన్నాయి. దానికి వెన్ డయాగ్రామ్ ఇదనమాట. రెండవది వచ్చి సమ్ స్క్రూస్ ఆర్ బోల్ట్స్ అంటే బిలో కొన్ని ఎస్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది స్టేట్మెంట్ బిలో ఖచ్చితంగా కొన్ని స్క్రూలు ఉండాల్సిందే. సో, అదే ఇక్కడ నేను కూడా చేసింది. ఈ రెండు ఇంటర్సెక్షన్ చూసావా, ఇది ఏం చేసినా పోదు ఆ ఇంటర్సెక్షన్. ఈ ఎస్ని తీసుకోవచ్చు, మనం బిలోకి మొత్తం పెట్టేసుకోవచ్చు. ఓకేనా? లేకపోతే ఆల్మోస్ట్ ఎడ్జ్కి తీసుకోవచ్చు. అంతేగాని ఈ ఇంటర్సెక్షన్ మటుకు పోదు. ఈ గ్లూ మటుకు ఫెవిక్విక్ లాగా అంటుకొనే ఉంటుంది. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే ఎస్ అంతా ఎస్ బి అంత పెద్దది అవ్వచ్చు, కానీ బి కన్నా పెద్దది అవ్వదు. ఓకేనా? సో, బి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. బి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఓకే. నెక్స్ట్ సమ్ రోజెస్ ఆర్ నాట్ ఫ్లవర్స్ అంటే ఎఫ్లో కొన్ని ఆర్లు ఖచ్చితంగా ఎప్పటికీ ఉండవు. సో, ఎఫ్లో కొన్ని ఎస్లు ఖచ్చితంగా ఎప్పటికీ ఉండవు. సో, ఇక్కడ ఇంటర్సెక్షన్ చూస్తే ఈ హారిజాంటల్ ఇంటర్సెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సినవి. ఇది వర్టికల్ లైన్స్ చూస్తే ఖచ్చితంగా మనకి ఎప్పటికీ ఉండవు. సో, స్టేట్మెంట్ కాబట్టి ఉండదు, ఎప్పటికీ ఉండదు. సో, ఈ ఎస్ని ఎఫ్ లోపల పెట్టేయగలమా అంటే పెట్టలేం. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని ఉండకూడదు. ఓకేనా? సో, ఈ ఎఫ్ ఈ రింగ్ని నువ్వు తీసుకొచ్చి ఇట్టా ఒక దగ్గర ఆగిపోద్ది. ఎఫ్ ఇక్కడ దాకా ఆగిపోద్ది. ఎఫ్ ఇక్కడ దాకా తీసుకురావచ్చు. సో, కొన్ని ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ నో క్లాక్ ఈజ్ ఎ వాచ్. డబ్ల్యూలో ఒక్క సి కూడా ఉండకూడదు. అది ఇక్కడ చూసి ఈజీగా అర్థమవుతుంది. డబ్ల్యూలో సికి సంబంధమే ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ బనానాస్ ఆర్ యాపిల్స్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్ అంటే బిలో అన్ని ఏలు ఉండాల్సిందే. ఇక్కడ రాశాను కదా, బిలో అన్ని ఏలు ఉండాల్సిందే.
బిలో అన్ని ఏలు ఉండాల్సిందే. సో దీనికి తేడా ఏందంటే ఓన్లీ బనానాస్ ఆర్ యాపిల్స్‌కి, ఆల్ పోయెట్స్ ఆర్ ఇంటెలిజెంట్స్‌కి దీనికి తేడా ఏందంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇంటెలిజెన్స్ ఆర్ పోయెట్స్ అన్నాడు అనుకోండి. ఇక్కడ ఒకవేళ ఓన్లీ ఇంటెలిజెన్స్ ఆర్ పోయెట్స్ ఇది అన్నాడు అనుకోండి. మనం ఏంటంటే రాస్తాం ఆల్ పోయెట్స్ ఆర్ ఇంటెలిజెన్స్, ఆల్ పోయెట్స్ ఆర్ ఇంటెలిజెన్స్. సో ఐలో అన్ని పీలు ఉంటాయి. కానీ దీనికి తేడా ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ పీ బయట ఇంకో రింగ్ ఉందంటే ఆ రింగుతో ఎక్కడైనా కలవచ్చు. ఓకేనా, ఇది అనుకో. నెక్స్ట్ ఇది వచ్చి ఐలో అన్ని పీలు ఉంటాయి కదా. దీనికి తేడా ఏంటంటే ఈ పీ బయట రింగుతో దేనికి కలవదు. సో ఇక్కడ ఇంకో రింగ్ వేసుకోవచ్చు నేను. ఇదేం ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ అనుకో. సో రింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ దీంతో కలవకూడదు. ఇక్కడ రింగ్ కలవకూడదు. దీంతో కలవచ్చు కానీ దీనికి సంబంధం ఉండకూడదు. దేనికి సంబంధం ఉండకూడదు. ఓకేనా. సో అది ఓన్లీకి ఆల్కి తేడా. నెక్స్ట్ ఓన్లీ a few oranges only few oranges or peas. ఓన్లీ a few అంటే సమ్ అండ్ సమ్ నాట్. అంటే కొన్ని ఖచ్చితంగా ఉండాలి, కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. 6 చూస్తే ఆరెంజెస్లో కొన్ని పీలు ఖచ్చితంగా ఉండాల్సిందే, తప్పదు. అందుకని ఇదేసి కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. ఓకేనా. సో ఈ రింగ్ని నేను పెద్ద చేసి ఇక్కడ తీసుకురావచ్చు కానీ దీని లోపల మొత్తం పెట్టేయలేను. ఓకే. ఓన్లీ a few almonds ఆర్ క్యాష్యూస్. ఓన్లీ ఫ్యూకి తేడా ఏంటంటే ఓన్లీ a few అంటే సమ్ అండ్ సమ్ నాట్, ఓన్లీ a few అంటే సమ్. సో ఈ స్టేట్మెంటు ఈ సెకండ్ స్టేట్మెంట్ ఒకటే. ఓన్లీ a few almonds ఆర్ క్యాష్యూస్, సమ్ స్క్రూస్ ఆర్ బోల్ట్స్ ఒకటే. కాబట్టి వెన్ డయాగ్రామ్ చూద్దాం. 7 3 అది 2. సో 7 ఇది ఒకటే. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నాకు కొంచెం డౌట్గా ఉంది. సి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏనా, లేకపోతే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సీనా అని. ఇది నేను కొంచెం కన్ఫర్మ్ చేస్తాను. సో ఈ రెండిటికి యాక్చువల్గా డిఫైన్ లేదు, ఏది గ్రేటర్ది ఏది లెస్ అని. సమ్ స్క్రూస్ ఆర్ బోల్ట్స్ అంటే ఏదైనా పెద్దదవ్వచ్చు. ఈ వెన్ డయాగ్రామ్లో బి అయినా పెద్దదవ్వచ్చు, ఇదైనా పెద్దదవచ్చు. సో ఇది వచ్చి మనకి రాంగ్ అవుతుంది. ఇదన్నా పాసిబుల్ అవుతుంది, లేదా ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఇది కూడా పాసిబుల్ అవుతుంది. మనకు మిగతా స్టేట్మెంట్స్ తెలియకుండా జస్ట్ ఈ స్టేట్మెంట్ మీద మనము ఏ కంక్లూజన్ తీసుకోలేం. సో దీంట్లో కూడా మనకి ఇదైనా పాసిబుల్ అవ్వచ్చు, ఇదైనా పాసిబుల్ అవ్వచ్చు. సో ఇది స్టేట్మెంట్స్. మనం ఈ స్టేట్మెంట్స్ ఎలా వెన్ డయాగ్రామ్ వేయాలో తెలిస్తే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఏ క్వశ్చన్ అయినా. సో ఈ కొన్ని ఉన్నాయి. ఇక్కడ కానీ చూస్తే ఫ్యూ, మినిమమ్, మ్యాక్స్, ఆల్మోస్ట్, అట్మోస్ట్, మోస్ట్, మోస్ట్లీ, అట్లీస్ట్, జనరల్లీ, ఫ్రీక్వెంట్లీ, అకేషనల్లీ. సో ఓన్లీ ఫ్యూ వేరు, ఓన్లీ ఫ్యూ వేరు. ఓన్లీ ఫ్యూ ఎన్ని సమ్ కింద వస్తాయి, ఓన్లీ ఫ్యూ దేని కింద వస్తుంది, సమ్ అండ్ సమ్ నాట్. ఓకే. సమ్ కొన్ని ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని ఖచ్చితంగా ఉండవు. సో నెక్స్ట్ ఈచ్, ఎవ్రీ, 100%, నన్ బట్, ఇవన్నీ ఆల్ కింద వస్తాయి. ఓకేనా.
ఇంకోసారి క్విక్ రివిజన్ ఏంటంటే ఓన్లీకి ఆల్కి తేడా ఏంటంటే ఆల్లో లోపల అన్నీ ఉంటాయి, లోపల ఉన్నవి వేరే వాటితో కూడా ఇంటరాక్ట్ అవుతుంది ఆల్వి. ఓన్లీ ఉండేది లోపల ఉండే వాటికితో లోపల ఉండే లోపల ఉండేవి బయటతో ఇంటరాక్ట్ అవ్వవు. సో ఓన్లీ ఫ్యూకి తేడా ఏంటంటే ఓన్లీ ఫ్యూ అంటే సమ్ అండ్ సమ్ నాట్, కొన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే, కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. ఓన్లీ ఫ్యూ అంటే కొన్ని ఖచ్చితంగా ఉండాల్సిందే. సో కొన్ని ఖచ్చితంగా ఉండొచ్చు, లేకపోవచ్చు, ఉండొచ్చు. సో అది మనం సమ్ కింద వస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. విల్ సాల్వ్ ప్రాబ్లమ్స్. క్వశ్చన్ నెంబర్ 32 సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 32. నో క్రో ఈజ్ ఎ బర్డ్, ఆల్ బర్డ్స్ ఆర్ యానిమల్స్ అన్నాడు. సో ఏలో అన్ని బీలు ఉంటాయి, ఏలో అన్ని బీలు ఉంటాయి. బీలో ఒక్క సి కూడా ఉండదు, బీలో ఒక్క సి కూడా ఉండదు. అంటే సి ఎక్కడైనా ఉండొచ్చు. సి దీనికి దీనికి లింక్ లేదు. ఓకేనా? ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. కంక్లూషన్ కూడా ఎలా చదవాలంటే సమ్ యానిమల్స్ ఆర్ క్రోస్ అన్నాడు కదా. ఇప్పుడు క్రోస్లో ఎప్పుడు యానిమల్స్ ఖచ్చితంగా ఉంటాయి కొన్ని. క్రోస్లో సిలో కొన్ని ఏలు ఖచ్చితంగా ఉండాల్సిందే, సిలో కొన్ని ఏలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అవసరం లేదు, ఎందుకంటే ఇంటర్సెక్షన్ లేదు. నేను సిని బయటకు తీసుకొచ్చేయచ్చు, యాక్చువల్గా సిని బయటకు తీసుకొచ్చేయచ్చు. సో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఓన్ డినైట్ చేద్దాం. రెండోది బీలో కొన్ని ఏలు ఖచ్చితంగా ఉండాలి, బీలో కొన్ని ఏలు ఎప్పటికీ ఉండాలి, కొన్ని ఏలు ఖచ్చితంగా ఉండాలి. సో సెకండ్ ఇది రైట్. మూడోది చూద్దాం. సిలో ఎప్పటికీ ఏ ఉండదు, సిలో ఎప్పటికీ ఏ ఉండదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. దీన్ని బయటికి తీసుకొచ్చి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఆప్షన్ ఏంది? ఓన్లీ 2 ఫాలోస్. ఈ రెండు అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో ఆప్షన్ 4 చూడండి, కంక్లూజన్ 2 అండ్ ఎయిదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 3 ఫాలోస్. సో ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ది ఆన్సర్. 35. ఇక్కడ పాండ్స్ పూల్స్ ఉన్నాయి. సో పూల్స్ని నేను పిఎల్ అనుకుంటా, పాండ్స్ని పీడి అనుకుంటా. ఓకే, పిఎల్లో అన్ని పీడీలు ఉంటాయి, పిఎల్లో అన్ని పీడీలు ఉన్నాయి. సో ఈ రెండింటిని నేను ఎట్టైనా మూవ్ చేసుకోవచ్చు. ఇది పీడీని పిఎల్ అంత పెద్దది చేసుకోవచ్చు, ఓకేనా. కాకపోతే పిఎల్ కన్నా పెద్దది చేయకూడదు. ఆల్మోస్ట్ ఈక్వల్ టు పిఎల్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ అవుతుంది, కానీ పీడీ ఈజ్ గ్రేటర్ దాన్ పిఎల్ అవ్వదు. ఆల్మోస్ట్ నేను ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు, ఎంత చిన్నదైనా చేయొచ్చు, ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు. ఓకేనా. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. పీడీలో కొన్ని డబ్ల్యూలు ఉంటాయి. సో ఇది మనకి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఫెవికిక్ లాగా అంటించేసాం ఈ రెండింటిని, డబ్ల్యూ. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. సమ్ పాండ్స్ ఆర్ నాట్ వెల్స్ అంటే డబ్ల్యూలో పీలు కొన్ని పీలు ఎప్పటికీ ఉండవు, డబ్ల్యూలో కొన్ని పీలు ఎప్పటికీ ఉండవు. సో ఈ డబ్ల్యూని నేను చిన్నది చేసి లోపలికి కానీ చేర్చొచ్చు. డబ్ల్యూని చిన్నది చేసి ఆల్మోస్ట్ పీడీ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ లాగా చేశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. డబ్ల్యూలో పీడీలు కొన్ని పీడీలు ఎప్పటికీ ఉండవు.
సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఫస్ట్ది వచ్చి ఓ. సెకండ్ అది చూద్దాం. పిలో డబ్ల్యూలు కొన్ని డబ్ల్యూలు ఎప్పటికీ ఉంటాయి. పిఎల్లో డబ్ల్యూలు ఎప్పటికీ ఉంటాయి. సో సెకండ్ ఇది రైట్. దీన్ని బయటికి తీసుకురాలేను ఈ డబ్ల్యూని. డబ్ల్యూలో పీలన్నీ పిఎల్లని ఉంటాయి. డబ్ల్యూ లోపల పిఎల్లని. సో మూడవది రాంగ్. సో ఓన్లీ 2 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 2. ఎస్లో కొన్ని ఆర్లు ఉంటాయి. ఎస్లో కొన్ని ఆర్లు ఉన్నాయి. ఓకే. ఎల్లో కొన్ని ఎస్లు ఉన్నాయి. ఎల్లో కొన్ని ఎస్లు ఉన్నాయి. సో ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఎల్లో ఎప్పటికీ ఆర్ ఉండదు. ఎల్లో ఎప్పటికీ ఆర్ ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సెకండ్ అది. ఎల్లో అన్ని ఎస్లు ఉంటాయి. ఎల్లు లోపల అన్ని ఎస్లు. ఎల్లు లోపల. సో దీన్ని పెద్దది చేసి ఇది కానీ పెట్టాము అనుకో, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సో మూడోది, ఆర్లో కొన్ని ఎల్లులు ఉండాల్సిందే. ఆర్లో కొన్ని ఎల్లులు ఉండాల్సిందే. అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఓ వచ్చింది, సెకండ్ స్టేట్మెంట్ ఓ, థర్డ్ స్టేట్మెంట్ ఓ వచ్చింది. మనం ఒకసారి ఇంకోసారి స్టేట్మెంట్ చూద్దాం. కంక్లూజన్ చూద్దాం. కంక్లూజన్ 1, నో రోడ్ ఈజ్ లేన్. ఎల్లులో ఒక కారు కూడా ఉండకూడదు. ఎల్లులో ఒక కారు కూడా ఎప్పటికీ ఉండకూడదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, అందుకని ఓ పెట్టే. సెకండ్ అది, ఎల్లులో అన్ని ఎస్లు ఉండాల్సిందే. ఎల్లులో అన్ని ఎస్లు ఉండాల్సిందే. అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఓ పెట్టే. మూడోది, ఆర్లో కొన్ని ఎల్లులు ఎప్పటికీ ఉండాల్సిందే. ఆర్లో కొన్ని ఎల్లులు ఎప్పటికీ ఉండాల్సిందే. అది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని ఓ పెట్టాం. కానీ ఎందుకు ఎయిదర్ 1 or 3 పెట్టామంటే, ఎందుకు పెట్టామంటే ఫస్ట్ థింగ్ వాడు ఆప్షన్స్లో అదే ఇచ్చినాడు. ఎయిదర్ ఒకటే ఇచ్చినాడు. ఎయిదర్ కంక్లూజన్ 1 or 3 ఫాలోస్, అదొక్కటే ఇచ్చినాడు. ఇంకోటి ఏంటంటే కంక్లూజన్ 1 చూస్తే మనం, కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 3 చూస్తే కంక్లూజన్ రెండు సిమిలర్, రోడ్డు లేన్కి సంబంధించి ఉన్నాయి. కంక్లూజన్ 1, కంక్లూజన్ 3 రోడ్డు లేను దీనికి రెండింటికి సంబంధించి ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు కంక్లూజన్ 1 చూస్తే ఎల్లులో ఒక్క రోడ్డు కూడా ఉండకూడదు. దీనికి అసలు సంబంధమే ఉండకూడదు. ఓకేనా. మూడోది చూస్తే ఈ రెండిటి ఖచ్చితంగా ఇంటర్సెక్షన్ ఉండాలంటున్నాడు. ఫస్ట్దేమో ఈ రెండింటికి అసలు ఉండకూడదు అంటున్నాడు ఇంటర్సెక్షన్. సో ఉంటే అదైనా ఉండాలి, లేదా ఇదైనా ఉండాలి. ఉంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి అయినా ఉండాలి, లేకపోతే ఈ పరిస్థితి అయినా ఉండాలి. ఓకేనా. సో అందుకనే మనం ఎయిదర్ 1 or 3 ఆప్షన్ చూస్ చేసుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బట్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ దట్, జస్ట్ థింక్ ఫస్ట్ conclusion 1 and conclusion 3 are related. If it is possible, 1 is possible, 3 is not possible. If 3 is possible, 1 is not possible. Okay, thank you. 38. Okay. టీలో కొన్ని సీలు ఉంటాయి. టీలో కొన్ని సీలు ఉన్నాయి. ఎంలో అన్ని టీలు ఉన్నాయి. ఎంలో ఓకే, ఇది ఎం. ఇప్పుడు స్టేట్మెంట్స్ చూద్దాం. కంక్లూజన్స్ ఎంలో సీలు ఎప్పుడు ఉంటాయి. ఎంలో సీలు ఎప్పుడు ఉంటాయి. ఫస్ట్ది రైట్. సెకండ్ది
టీలో ఎమ్ములు ఎప్పటికీ ఉంటాయి. టీలో ఎమ్ములు ఎప్పటికీ ఉంటాయి. మూడవది, ఎమ్ములో అన్ని సీలు ఉంటాయి. ఎమ్ములో అన్ని సీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఈ రెండింటిని నేను ఇట్లా లోపల తీసుకోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది రౌండ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు 38 కదా, 1 and 2 ఫాలో. ఓన్లీ 1 and 2 ఫాలో. సో ఆప్షన్ 3. 44 చూద్దాం. పీలో అన్ని ఓలు ఉన్నాయి. పీలో అన్ని ఓలు ఉన్నాయి. సిలో కొన్ని పీలు ఉన్నాయి. సిలో సో ఇదైతే మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు కంక్లూజన్స్ వస్తే సిలో ఒక్క ఓ కూడా ఉండదు. సిలో ఒక్క ఓ కూడా ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది, ఓలో అన్ని పీలు ఉంటాయి. ఓలో అన్ని పీలు ఉంటాయి, సమస్య లేదు. మూడోది, సిలో కొన్ని ఓలు ఉంటాయి. సిలో కొన్ని ఓలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎయిదర్ 1 or 3. సో ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. డూలో కొన్ని రాళ్ళు ఉంటాయి. డూలో కొన్ని రాళ్ళు ఉన్నాయి. డోలో కొన్ని డూలు ఉన్నాయి. డోలో కొన్ని డూలు ఉన్నాయి. హోలో ఒక్క డీ కూడా లేదు, డో కూడా లేదు. హోలో ఒక్క డీ కూడా లేదు. సో ఓకే, ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. డూలో ఒక్క హో కూడా ఉండదు. డూలో ఒక్క హో కూడా ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఫస్ట్ది. సెకండ్ది, రాలో ఒక్క డో కూడా ఉండదు. రాలో ఒక్క డో కూడా ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మూడోది, రాలో డూలు ఎప్పటికి ఉండాల్సిందే. రాలో డూలు ఎప్పటికీ ఉండాల్సిందే. సో రైట్. ఓన్లీ కంక్లూజన్ 3 follows. Option 1 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 90. కేలో కొన్ని ఎములు ఉంటాయి. కేలో కొన్ని ఎములు ఉన్నాయి. పిలో ఒక్క ఎము కూడా ఉండదు. పిలో ఒక్క ఎము కూడా ఉండదు. ఇది పి, దీనికి కనెక్షన్ లేదు. సో ఇప్పుడు కంక్లూజన్ చూస్తే పిలో కొన్ని ఎములు ఎప్పటికీ ఉండాల్సిందే. పిలో కొన్ని ఎములు ఎప్పటికీ ఉండవు. సో ఫస్ట్ది రాంగ్. సెకండ్ కంక్లూజన్, పిలో కేలన్నీ ఉంటాయి. పిఐలో కేలు ఉండవు ఎప్పటికీ. ఎందుకంటే పి దీనంత పెద్దది చేసి ఇక్కడ కానీ పెట్టామనుకో ఎం ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి టచ్ అవ్వకూడదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. థర్డ్ది, పిలో కొన్ని కేలు ఎప్పటికి ఉండవు. పిలో కొన్ని కేలు ఎప్పటికీ ఉండవు. కొంచెం ట్రిక్కీగా ఉంది. విల్ సీ. థర్డ్ స్టేట్మెంట్ చూస్తే పిఐలో కొన్ని కేలు ఎప్పటికీ ఉండవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఐని
పెద్ద చేసి ఇలా లాక్కెళ్ళి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఈ కేలు ఉన్నాయి చూసారా? ఈ ఎప్పటికి ఉండవు. ఎందుకంటే ఇది ఎంతో ఇంటర్సెక్షన్ అయింది. సో పి ఇది టచ్ కాదు కాబట్టి పిలో కొన్ని కేలు ఎప్పటికి ఉండవు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ 93. బిలో కొన్ని సీలు ఉంటాయి. బిలో కొన్ని సీలు ఉన్నాయి. టీలో కొన్ని బీలు ఉన్నాయి. టీలో సో ఇవన్నీ ఉండాల్సిందే. బిలో కొన్ని సీలు ఖచ్చితంగా ఉండాల్సిందే, అది స్టేట్మెంట్. సో అట్లాగే టీలో కొన్ని బీలు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. అటు మనం మార్చలేం. ఎంత పెద్ద చేసినా, ఎంత బయటికి తీసుకెళ్ళినా టీలో అయితే ఖచ్చితంగా కొన్ని బీలు ఉండాలి. ఓకే. ఎస్లో కొన్ని టీలు ఉంటాయి, ఉండాల్సిందే. ఎస్లో కొన్ని టీలు ఉండాల్సిందే. సో ఇది ఎస్. ఇప్పుడు కంక్లూజన్ చెప్దాం. ఎస్లో కొన్ని సీలు ఎప్పటికీ ఉండాల్సిందే. ఎస్లో కొన్ని సీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ది రైట్, రౌండ్ పెట్టు. రెండోది బిలో కొన్ని టీలు ఉంటాయి. బిలో కొన్ని టీలు ఎప్పటికీ ఉంటాయి. రైట్. బిలో కొన్ని ఎస్లు ఎప్పటికీ ఉంటాయి. బిలో కొన్ని ఎస్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫోర్త్, టీలో ఎస్లన్నీ ఉంటాయి. టీలో ఎస్లన్నీ ఉండొచ్చు. వెయిట్, టీలో ఎస్లన్నీ సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ఆప్షన్స్ కనుక మనం చూసినట్టయితే నెంబర్ 3, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. దట్ ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 110. ఓలో ఒక్క బి కూడా ఉండదు. ఇది ఓ, ఇది బి, ఒకటి కూడా ఉండదు. నెక్స్ట్ ఎస్లో అన్ని ఓలు ఉంటాయి. ఎస్లో అన్ని ఓలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు కంక్లూజన్ చేస్తే ఎస్లో ఒక్క బి కూడా ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది కానీ బయట తీసామంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ది ఓ. సెకండ్ది బిలో ఒక్క ఎస్ కూడా ఉండదు. బిలో ఒక్క ఎస్ కూడా అగైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మూడోది ఓలో కొన్ని ఎస్లు ఉండాల్సిందే. ఓలో కొన్ని ఎస్లు ఉండాల్సిందే. సో మూడోది రైట్. 4, ఓలో అన్ని ఎస్లు ఉంటాయి. ఓలో అన్ని ఎస్లు ఇంపాసిబుల్. సో ఓన్లీ 3 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 112. సిలో అన్ని ఎల్లులు ఉంటాయి. సిలో సిలో అన్ని ఎల్లులు ఉన్నాయి. ఎల్లులో అన్ని మెడల్స్ ఉన్నాయి. ఎల్లులో అన్ని ఎములు ఉన్నాయి. ఓకే. సిలో కొన్ని ఆర్లు ఉన్నాయి. సిలో
కొన్ని ఆర్లు ఉన్నాయి. ఈ ఇంటర్సెక్షన్ మటుకు పోదు, నో మ్యాటర్ వాట్, ఉండాల్సిందే. ఓకేనా? సిలో కొన్ని ఆర్లు ఉండాల్సిందే. నెక్స్ట్ కంక్లూజన్స్. ఎంలో అన్ని సిలు ఉంటాయి. ఎంలో అన్ని సిలు ఉండవు. ఆర్లో అన్ని ఎములు ఉంటాయి. ఆర్ లోపల అన్ని ఎములు. దీన్ని పెద్ద చేసి లోపల తీసుకొచ్చేయచ్చు, ఈక్వల్ టు సి పెట్టేయచ్చు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బీయింగ్ ఈజ్ ఎ పాసిబిలిటీ. సెకండ్ది రైట్. మూడోది, సో ఓన్లీ రెండే ఇచ్చాడు కాబట్టి ఓన్లీ ఆప్షన్ 2 ఫాలోస్. సారీ, ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటే ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ 113. బిలో అన్ని ఎఫ్లు ఉంటాయి. బిలో అన్ని ఎఫ్లు ఉన్నాయి. బిలో అన్ని వీలు ఉన్నాయి. బిలో అన్ని వీలు ఉన్నాయి. సో కంక్లూజన్ చూస్తే ఎఫ్లో అన్ని వీలు ఉన్నాయి. ఎఫ్లో అన్ని వీలు. ఎఫ్ దీనిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫస్ట్ది ఓ. సెకండ్ది ఎఫ్లో కొన్ని బిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎఫ్లో కొన్ని బిల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. రైట్. మూడోది లేదు. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ నెంబర్ 1. 114. ఎల్లో అన్ని ఎఫ్లు ఉన్నాయి. ఎల్లో అన్ని ఎఫ్లు ఉన్నాయి. ఆర్లో సారీ, టోటల్ 3 స్టేట్మెంట్ ఉంది. ఎఫ్లో అన్ని ఆర్లు ఉన్నాయి. ఎఫ్లో అన్ని ఆర్లు ఉన్నాయి. ఆర్లో కొన్ని ఎంలు ఉన్నాయి. సో ఇది మనకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు కంక్లూజన్ చూస్తే ఆర్లో కొన్ని ఎల్లులు ఉండాల్సిందే. ఆర్లో కొన్ని ఎల్లులు ఉండాల్సిందే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సెకండ్ స్టేట్మెంట్, ఎఫ్లో కొన్ని ఎంలు ఉండాల్సిందే. రెండో స్టేట్మెంట్ కూడా రైట్. మూడో స్టేట్మెంట్, ఎందుకంటే ఎమ్ ఈ రెండింటిని విడగొట్టలేము. ఇక్కడ కనెక్షన్ అయిపోయింది కాబట్టి, ఇంటర్సెక్షన్ అయిపోయింది కాబట్టి మనం ఈ రెండింటిని విడగొట్టలేము. యాక్చువల్గా ఈ ఎఫ్ని ఈ ఎమ్ని విడగొట్టలేము. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ లీవ్స్ ఆర్ ఎయిదర్ రోటెన్ ఆర్ మ్యాంగోస్. All leaves are either rotten or mangoes. ఆర్లో అన్ని ఎల్లులు ఉన్నాయి. ఆర్లో అన్ని ఎల్లులు ఛాన్స్ లేదు. ఎమ్లో అన్ని ఎల్లులు, ఎమ్ లోపల అన్ని ఎల్లులు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సిన్స్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్. ఓన్లీ 1 and 2 ఫాలోస్. సో ఆప్షన్ నెంబర్ 2, 114 is option number 2. సారీ, 1 and 2 కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. ఓన్లీ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చి 185. పేలో పెన్స్లో అన్ని పెన్సిల్స్ ఉన్నాయి. ఇక్కడ అసైన్ చేయడం కొంచెం కష్టం, అందుకని పెన్సిల్స్ అని మనం వాడేద్దాం. సో ఫస్ట్ ఆల్ స్టేట్మెంట్ వీడు, పేపర్స్లో అన్ని పెన్స్ ఉన్నాయి. పేపర్స్లో అన్ని పెన్లు ఉన్నాయి. కలర్లో ఓకే. దాని తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ వీడు, పెన్స్లో కొన్ని పెన్సిల్స్ ఉన్నాయి. పెన్స్లో కొన్ని పెన్సిల్స్ ఉన్నాయి. సో ఇదైతే మనకి స్టిక్ అయిపోయింది, ఖచ్చితంగా ఉండాల్సిందే. పెన్సిల్స్లో కొన్ని పెన్లు ఉండాల్సిందే. సారీ, పెన్స్లో
కొన్ని పెన్సిల్స్ ఉండాల్సిందే. కలర్స్లో అన్ని పెన్సిల్స్ ఉన్నాయి కలర్స్లో. సో ఓకే, కలర్స్. ఇప్పుడు కంక్లూజన్స్కి వద్దాం. పెన్స్లో అన్ని కలర్స్ ఉంటాయి. పెన్స్ లోపల అన్ని కలర్స్ ఉండవు. ఫస్ట్ ఇది రాంగ్. సెకండ్ ఇది పెన్సిల్స్లో కొన్ని కలర్స్ ఉండాల్సిందే. పెన్సిల్లో కొన్ని కలర్స్ ఉండాల్సిందే తప్పదు. మూడోది పెన్స్లో కొన్ని పేపర్లు ఉన్నాయి. పెన్స్లో కొన్ని పేపర్లు ఉండాల్సిందే. సో మూడోది కూడా రైట్. సో ఓన్లీ కంక్లూజన్ 2 and 3 follows. So option number 3. Next question is 189. టీఐలో ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడు. లియోలో అన్ని టీఐలు ఉన్నాయి. లియోలో అన్ని టీఐలు ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ టీఐలో కొన్ని ఎల్ఐలు ఉన్నాయి. టీఐలో కొన్ని ఎల్ఐలు ఉన్నాయి, ఉండాల్సిందే. ఏలో అన్ని ఎల్ఐలు ఉండాల్సిందే. ఏలో అన్ని ఎల్ఐలు ఉండాల్సిందే. ఇప్పుడు కంక్లూజన్ ఇద్దాం. లియోలో కొన్ని ఏలు ఉన్నాయి. లియోలో కొన్ని ఏలు ఉండాల్సిందే. ఫస్ట్ది ఉండాల్సిందే, రైటే. ఎందుకంటే ఈ లియోని ఇట్లాగి ఈ ఏని ఇట్లాగామనుకో, ఇక్కడ మధ్యలో ఇది ఆపేస్తుంది. సో ఈ ఇంటర్సెక్షన్ ఆపేస్తుంది. కాబట్టి ఎల్లో ఏలు ఉండాల్సిందే. రెండోది ఎల్ఐలో లియోలు ఉండాల్సిందే. ఎల్ఐలో లియోలు ఉండాల్సిందే, రెండోది కూడా రైటే. మూడోది టీఐలో ఏలు ఉండాల్సిందే. టీఐలో ఏలు ఉండాల్సిందే. సో మూడు రైట్. ఆల్ కంక్లూజన్స్ ఫాలో. సో ఆప్షన్ నెంబర్ 3. 205. పిలో ఒక్క సి కూడా ఉండదు. ఓకే ఫైన్. యూలో అన్ని సీలు ఉన్నాయి. యూలో యూలో అన్ని సీలు ఉండాల్సిందే. సిలో కొన్ని బీలు ఉండాల్సిందే. సిలో కొన్ని బీలు ఉండాల్సిందే. పిలో ఒక్క కప్పు కూడా ఉండకూడదు. పిలో ఒక కప్పు కూడా ఉండకూడదు. ఇప్పుడు కంక్లూజన్ చేద్దాం. పిలో కొన్ని యూలు ఎప్పటికీ ఉండవు. పిలో కొన్ని యూలు ఎప్పటికీ ఉండవు. అన్నీ చిన్నవి చేసేసి పిని యూ లోపల పంపించేయచ్చు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్ పిలో కొన్ని బీలు ఎప్పటికీ ఉండవు. పిలో కొన్ని బీలు ఎప్పటికీ ఉండవు. ఈ బీలు ఎప్పటికీ ఉండవు, ఎందుకంటే సీన్ తగలాలి కాబట్టి ఇవి ఎప్పటికీ ఉండవు. సో రెండో ఆప్షన్ రైట్. ఓన్లీ ఆప్షన్ 2 ఫాలోస్. ఓకే, మూడోది కూడా ఉందా? ఓకే సారీ. పిలో బి ఎప్పటికీ ఉండదు. పిలో పి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పిలో బి ఉండొచ్చు కదా. సో థర్డ్ స్టేట్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
పిలో కొన్ని బిలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఫస్ట్ స్టేట్మెంట్ యాక్చువల్‌గా తప్పు చేసాం. ఏందో గమనించండి. పిలో కొన్ని యూలు ఎప్పటికి ఉండవు. ఇది కూడా యూవే కదా! ఇంటర్సెక్షన్ కూడా యూవే కదా! పి ఈ యూని మొత్తం ఆక్యుపై చేయాలంటే అంటే సిని కూడా ఆక్యుపై చేయాలి. ఓకేనా? అంటే పి ఈజ్ ఈక్వల్స్ టు యూ రాశాను అనుకోండి. అంటే ఎంత పెద్దది అయిపోద్ది పి. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిపోద్ది. కానీ పికి సికి టచ్ అవ్వకూడదు. పి ఎంత పెద్దది చేసినా సికి టచ్ అవ్వకూడదు. సో ఈ యూలు ఖచ్చితంగా పిలో ఎప్పటికీ ఉండవు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి రైట్. ఓన్లీ ఆప్షన్ 1 and 2 are correct. So option number 1. సిజిఎల్ వారియర్లో సిలాగిజంలో సెకండ్ క్వశ్చన్. టీలో అన్ని హెచ్లు ఉంటాయి. టీలో అన్ని హెచ్లు ఉండాల్సిందే. ఓకే, టీలో అన్ని హెచ్లు ఉండాల్సిందే. ఎస్లో అన్ని టీలు ఉండాల్సిందే. ఓకే, ఎస్లో అన్ని టీలు ఉండాల్సిందే. ఇప్పుడు కంక్లూజన్ చూద్దాం. పిలో అన్ని టీలు పియా ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ స్టేట్మెంట్ మర్చిపోయాను. హెచ్లో కొన్ని పీలు ఉండాల్సిందే. హెచ్లో కొన్ని పీలు ఉండాల్సిందే. ఓకే, ఇప్పుడు కంక్లూజన్ ఇద్దాం. పీలో అన్ని టీలు ఉంటాయి. పీ లోపల అన్ని టీలు. సో పీ పెద్దది చేసి ఎస్ అంత పెద్దది చేయొచ్చు. ఇంటర్సెక్షన్ ఎక్కడికి పోదు. ఎస్ అంత పెద్దది చేసి లోపలికి తీసుకెళ్ళచ్చు. ఎస్ అంత పెద్దది చేసి లోపలికి తీసుకెళ్ళచ్చు. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో పాసిబిలిటీ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్. సెకండ్ ఆప్షన్, ఎస్లో కొన్ని హెచ్లు ఉండాల్సిందే. ఎస్లో కొన్ని హెచ్లు, అన్ని హెచ్లు ఉన్నాయి కాబట్టి కొన్ని కూడా ఉండాల్సిందే. సో రెండు ఆప్షన్ కూడా రైట్. ఆప్షన్ ఏ, బోత్ కంక్లూజన్స్ ఫాలో. క్వశ్చన్ నెంబర్ 10. బిలో అన్ని జేలు ఉండాల్సిందే. బిలో అన్ని జేలు ఉండాల్సిందే. బిలో కొన్ని డీలు ఉండాల్సిందే. బిలో కొన్ని డీలు ఉండాల్సిందే, తప్పదు. ఓకేనా? ఇప్పుడు కంక్లూజన్ ఇద్దాం. జేలో కొన్ని డీలు ఎప్పటికీ ఉండవు. జేలో కొన్ని డీలు ఎప్పటికీ ఉండవు. ఫస్ట్ది రాంగ్. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది, జేలో కొన్ని బీలు ఉండవు. జేలో కొన్ని బీలు ఉండవు. ఇది కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఎయిదర్ 1 or 2 ఆప్షన్ లేదు కాబట్టి నేదర్ కంక్లూజన్ ఫాలోస్. ఆప్షన్ బి ఈజ్ ది ఆన్సర్. సో ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా. స్టేట్మెంట్స్ మనం చదివేటప్పుడు ఐలో ఎమ్ ఎప్పటిలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఐలో ఎమ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. హెచ్లో అన్ని ఐలు ఉండాల్సిందే. హెచ్లో అన్ని ఐలు ఉండాల్సిందే. ఓకే, సో మనం స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ కనుక కరెక్ట్గా చదువుకుంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో సిక్స్త్ ప్రాబ్లం మనం తీసుకున్నట్టయితే ఓన్లీ ఫ్యూ ఆల్మండ్స్ ఆర్ క్యాష్యూస్ అంటే సిలో కొన్ని ఏ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవి ఖచ్చితంగా ఉండాల్సిందే, కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. ఓన్లీ ఫ్యూ అన్నాడు కాబట్టి సో కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. ఇవి ఖచ్చితంగా ఉండాల్సినవి, ఇవి ఖచ్చితంగా ఉండకూడదు. 1 second.
ఓకే. నెక్స్ట్ నో ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ చూస్తే ఓన్లీ ఫ్యూ క్యాష్యూస్ ఆర్ వాల్నట్స్ అంటే డబ్ల్యూలో కొన్ని సీలు ఖచ్చితంగా ఉండాలి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సినవి, ఇవి ఖచ్చితంగా ఉండకూడదు. నెక్స్ట్ నో ఆప్రికాట్ ఈజ్ ఎ వాల్నట్కి ఆప్రికాట్కి సంబంధమే ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండదు. ఓకేనా, డబ్ల్యూలో ఒక్కటి కూడా ఉండకూడదు, ఏపీ. సో కంక్లూజన్స్ చూస్తే ఆల్ క్యాష్యూస్ బీయింగ్ వాల్నట్స్ ఈజ్ ఎ పాసిబిలిటీస్. డబ్ల్యూలో అన్ని సీలు ఉండాల్సిందే, డబ్ల్యూలో అన్ని సీలు పెట్టలేము, కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. ఓకేనా. నెక్స్ట్ సమ్ క్యాష్యూస్ ఆర్ ఆల్మండ్స్, ఏలో అన్ని సీలు ఉండాల్సిందే, కొన్ని సీలు ఉండాల్సిందే, ఏలో కొన్ని సీలు ఉండాల్సిందే. సో ఈ ఇంటర్సెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో సెకండ్ది ఈజ్ రైట్. సో 7th క్వశ్చన్ చూస్తే ఓన్లీ బనానాస్ ఆర్ యాపిల్స్, ఆల్ యాపిల్స్ ఆర్ బనానాస్ అంటే బీలో అన్ని ఏలు ఉండాల్సిందే, కానీ ఓన్లీ అన్నాడు కాబట్టి ఈ ఏ బయట వేరే వాటితో ఇంటరాక్ట్ అవ్వకూడదు. ఓకే. సమ్ ఆరెంజెస్ ఆర్ బనానాస్ బీలో కొన్ని ఓలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఈ పార్ట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, వచ్చి ఆరెంజ్. ఓన్లీ ఫ్యూ ఆరెంజెస్ ఆర్ పీస్, పీలో కొన్ని ఓలు ఖచ్చితంగా ఉండాలి, కొన్ని ఖచ్చితంగా ఉండకూడదు. సో ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఈ పార్ట్ ఖచ్చితంగా ఉండకూడదు, ఇది పీస్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. A few apples can be peas. పీలో కొన్ని ఏళ్ళు ఉండొచ్చు, పీలో కొన్ని ఏళ్ళు ఉండొచ్చు. ఎందుకు దేంతో మన ఇంటరాక్షన్ అవ్వకూడదు, ఫస్ట్ది రాంగ్. బీకి ఏకి బీలో ఒక్క పీ కూడా ఉండకూడదు, బీలో ఒక్క పీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది మనం చెప్పలేము, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ పీ పై కూడా వెళ్ళొచ్చు. పీలో అన్ని ఓలు ఉండేదానికి ఛాన్స్ ఉంది, పీలో అన్ని ఓలు ఉండేదానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే కొన్ని ఉండకూడదు కాబట్టి. ఓకేనా, మూడోది కూడా రాంగే. సో ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి మనం సెకండ్ది ఒకసారి చూసుకోవాలి యాక్చువల్గా. సో ఆప్షన్స్లో చూసినట్టయితే మనకి ఎయిదర్ ఏమీ లేదు కాబట్టి దీస్ 3 ఆల్ రాంగ్. ఓకేనా, ఇంకోటి కూడా మనకి ఫోర్త్ది కూడా వచ్చిందని ఎయిదర్ 2 or 4 కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇది చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. సో మనం రాంగ్ అనే తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్యూ ఓన్లీ స్కై ఆర్ ఓషన్, ఆల్ ఓషన్ ఆర్ స్కై. ఎస్లో అన్ని ఓలు ఉండాల్సిందే, ఎస్లో అన్ని ఓలు ఉండాల్సిందే. ఓన్లీ అన్నాడు కాబట్టి మనకి బయట పడితే ఇంట్రాక్షన్ ఉండకూడదు. ఎస్లో కొన్ని డబ్ల్యూలు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండకూడదు. ఎస్లో డబ్ల్యూలు ఖచ్చితంగా ఉండాలి, ఇది ఖచ్చితంగా ఉండకూడదు. ఓకే, ఇది స్కై ఎస్కే అనుకున్నాం. నెక్స్ట్ సమ్ స్కై ఆర్ సి, ఎస్సీలో ఎస్కేలు ఖచ్చితంగా ఉండాలి, ఎస్సీలో ఎస్ఈలో ఎస్కేలు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కంక్లూజన్ చూస్తే ఎస్లో అన్ని ఓలు ఉండాల్సిందే, ఎస్కేలో అన్ని ఓలు ఖచ్చితంగా ఉండాలి, ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు, ఆల్ ఓషన్ ఆర్ స్కై ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నాడు.
అంటే ఉండొచ్చు, ఉండేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఉన్నప్పుడు ఉండేదానికి అవకాశం ఏంది? సో ఫస్ట్‌ది రాంగ్. ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ట్రూ అయిపోయింది. ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్కేలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఉండే అవకాశం ఏంది మళ్ళీ? ఓకేనా? ఎస్కేలో ఉండే అవకాశం ఉంది. సో ఆ స్టేట్మెంట్ రాంగ్ యాక్చువల్లీ. ఆల్రెడీ ఉండాల్సిందే అది. సో సెకండ్ మనం చూస్తే ఎస్సీలో కొన్ని డబ్ల్యూలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్సీలో కొన్ని డబ్ల్యూలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో సెకండ్ అది రైట్. మూడోది నో, ఎస్సీలో ఒక్క ఓ కూడా ఉండకూడదు. ఎస్సీలో ఒక్క ఓ కూడా ఉండకూడదు. సో థర్డ్ది కూడా రైట్. ఓన్లీ 2 and 3 ఫాలోస్. సో నైన్త్ క్వశ్చన్ చూద్దాం. ఆల్ చైర్స్ అంటే టీలో అన్ని సీలు ఉండాల్సిందే. టీలో అన్ని సీలు ఉండాల్సిందే. డబ్ల్యూలో కొన్ని టీలు ఉండాల్సిందే. డబ్ల్యూలో కొన్ని టీలు ఉండాల్సిందే. సో ఇది యాక్చువల్గా తప్పేసాను. ఒకటి అర్థం లేదు. డబ్ల్యూలో టీలు ఉండాల్సిందే. ఎవ్రీ వాల్ ఈజ్ ఎ బెంచ్. బిలో అన్ని డబ్ల్యూలు ఉండాల్సిందే. సో బిలో అన్ని డబ్ల్యూలు ఉండాల్సిందే. ఇప్పుడు మనం కంక్లూషన్ చూస్తే బిలో కొన్ని టీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. బిలో కొన్ని టీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దీన్ని బయటికి రాలేము కదా, దీన్ని దాటకూడదు. సో ఫస్ట్ది ఆప్షన్ రైట్. రెండవది బిలో కొన్ని సీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బిలో కొన్ని సీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రెండోది కూడా రైటే. సిలో కొన్ని డబ్ల్యూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సిలో కొన్ని డబ్ల్యూలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఎస్లో కొన్ని సీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్లో కొన్ని సీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈచ్ స్ట్రిప్ ఈస్ బాటిల్. బిలో అన్ని ఎస్లో ఉండాల్సిందే. బిలో అన్ని ఎస్లో ఉండాల్సిందే. ఓకే, ఇది బి. ఎంలో కొన్ని సీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు కంక్లూజన్ చేద్దాం. సిలో అన్ని బీలు ఉండే అవకాశం ఉంది, ఉండొచ్చు. సిలో అన్ని ఎమ్ములు, సి లోపల అన్ని ఎమ్ములు ఉంది. ఫస్ట్ది రైట్. ఎస్లో కొన్ని బీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎస్ లోపల కొన్ని బీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. సో 2 కూడా రైట్. బోత్ కంక్లూజన్స్ ఫాలో.